గోవా గవర్నర్‌గా మన తెలుగు విజయనగరం ఎంపీగా ఉన్నారు గతంలో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గూడా అక్కడ సారీ వీళ్ళది పెద్ద ట్రస్ట్ చాలా. ఏపీలో చాలా సంవత్సరాల నుంచి టీడీపీలో చాలా సీనియర్ లీడర్‌గా ఉన్నారు అశోక్ గజపతిరాజు గారు. సో, ఈయనకి గోవా గవర్నర్‌గా పదవి ఇచ్చారు. 2 రాష్ట్రాలకు గవర్నర్ నియామకం, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో, మొత్తానికి టీడీపీ కోటాలో ఈయనకి ఫస్ట్ పర్సన్ అనమాట. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి తెదేపాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీ కాలం. ఆ స్థానంలో అసీమ్ కుమార్ ఘోష్. లద్దాఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తా. సో, ఇక మన తెలుగోళ్ళు కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ గోవా పోతా ఉన్నారుగా, వాళ్ళందరికీ కొంత గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. మన తెలుగు ఆయన అక్కడ గవర్నర్ ఇంక నుంచి. కేంద్ర ప్రభుత్వం సోమవారం 2 రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియమించింది. గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామి పక్షమైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించింది. హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ను నియమించింది. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ కవిందర్ గుప్తాకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు చెందిన నాయకుడికి గవర్నర్ పదవి కట్టబెట్టడం ఇదే తొలిసారి. కంబంపాటి హరిబాబు తర్వాత విభజిత ఏపీ నుంచి, బి సత్యనారాయణ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న రెండో వ్యక్తిగా అశోక్ గజపతిరాజు రికార్డు సృష్టించబోతున్నారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న బండారు దత్తాత్రేయ ఆ ఏడాది సెప్టెంబర్లో తొలుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, తర్వాత హర్యానా గవర్నర్గా నియమితులయ్యారు. గవర్నర్గా 6 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. దీంతో కేంద్రం ఆయన స్థానంలో అంటే 1990 నుంచి 2000 మధ్య పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్కు అవకాశం కల్పించింది. అశోక్ గజపతిరాజు నియామకం, దత్తాత్రేయ నిష్క్రమణతో తెలుగు గవర్నర్ల సంఖ్య ఒడిషా గవర్నర్గా కంబంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్గా ఇంద్రసేన కలిపి 3గానే ఉండబోతున్నారు. సో, మొత్తం మీద అయితే 3 గవర్నర్లుగా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇది కొంత సంతోషించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు మనం.